ఓకే, జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కూడా దీపావళి వైబ్స్ మొదలయ్యాయి. ఇంటిల్లిపాది దీపావళి సంబరాలను చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే చూసినట్లయితే కనుక జయశంకర్ జిల్లా కేంద్రంలో ఏదైతే పూలకు సంబంధించినటువంటి గిరాకీ కూడా జోరందుకుంది. అదేవిధంగా స్వీట్ షాప్స్ కూడా సందడిగా మారాయి. మరోవైపు క్రాకర్ షాప్లో కూడా మరి ప్రజలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. మొత్తానికైతే చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి చిహ్నంగా, అదేవిధంగా చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేటటువంటి పండుగగా ఇంటిల్లిపాది కుటుంబ సమేతంగా ఈ యొక్క పండుగనైతే జరుపుకుంటున్నారు. ఇక ఏదైతే దాదాపు ఒకరోజు ముందు నుంచే పూల అమ్మకాలు జోరందుకున్నటువంటి పరిస్థితి. ఇక అమ్మకాలు జోరందుకున్నటువంటి తరుణంలో మరి పూలకు సంబంధించినటువంటి గిరాకీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రకరకాల పూలను కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా దీపావళి రోజున చూసినట్లయితే కనుక లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క పూజా సామాగ్రికి కూడా ఎక్కువగా గిరాకీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రమిదలకు సంబంధించినటువంటి గిరాకీ కూడా పెరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మరి ఇంట్లో ఏదైతే పాత వస్తువులు ఉంటాయో వాటన్నిటిని కూడా శుభ్రం చేసి, ఇంటిని మొత్తం శుభ్రం చేసి పూలను అదేవిధంగా ఇంటిల్లిపాది అలంకరిస్తారు. మొత్తానికైతే ఆఫీసులను కావచ్చు, లేకపోతే ఏదైతే ఇంట్లో కావచ్చు, మొత్తానికైతే ఎంతో అందంగా మరి రకరకాల పూలతో అలంకరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బంతిపూలకు సంబంధించినటువంటి గిరాకీ మాత్రం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే దాదాపు గత ఏడాదితో పోలిస్తే కనుక ఈ ఏడాది కూడా ఈ యొక్క అమ్మకాల చూసినట్లయితే కనుక ఎక్కువగా జోరందుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక ఏదైతే దీపావళికి సంబంధించినటువంటి విశిష్టతకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ఏదైతే రామాయణంలో కూడా దీపావళికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది. మరి మూడు లోకాలను పట్టి పీడించేటటువంటి ఎవరైతే నరకాసురుడు ఉంటాడో మరి లోకానికి కంటకుడుగా మారినటువంటి ఆ నరకాసురునికి సంబంధించి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో అవతారం ఎత్తి సత్యభామతో కలిసి ఈ యొక్క నరకాసురుణ్ణి సంహరించాడు. దీంతో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో మరి ఆనందం వ్యక్తం చేస్తూ ఎవరైతే నరకాసురుడు మరి అంతమొందించిన తర్వాత మరి ఇక్కడ ఏదైతే ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో దీపాలు వెలిగించి ఆనందోత్సాహాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది పట్టణంలో పూలంకాలకు సంబంధించి పూలను కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి స్థానికులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, దీపావళి వైబ్స్ ఇప్పటికే మొదలయ్యాయి, ఎట్లా అనిపిస్తుంది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది? చాలా సెలబ్రేషన్ బాగా చేసుకుంటున్నాం, మంచిగా అనిపిస్తుంది. అంటే ఏదైతే బాణసంచాలు కావచ్చు, అవన్నీ క్రాకర్స్ కావచ్చు, కొనుగోలు అంతా అయిపోయిందా? అయిపోలేదండి, ఇంకా తీసుకోవాలి, ఇంకా తీసుకోలేదు. సో లోకల్ అండి మీరు? భూపాలపల్లి ఎక్కడ? కాదండి, లోకల్. ఇప్పుడైతే ప్రెజెంట్ వచ్చాను, నేను బామ్లగడ్డలో ఉంటాను. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సందడి వాతావరణం దీపావళి సందర్భంగా? ఫస్ట్ టైం నేను దీపావళి ఇక్కడ జరపడం, సో చాలా బాగుందండి దీపావళి జరుపుకోవడం ఇక్కడ. సో మీ ఇంట్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఎటువంటి అంటే దీపావళి వచ్చిందంటే చిన్నపిల్లలకు ముఖ్యంగా ఎక్కువగా సంతోషం ఉంటుంది, క్రాకర్స్ కాల్చడం కావచ్చు, బాంబులు పేల్చడం కావచ్చు. సో మీరు ఎలా విధంగా సెలబ్రేట్ చేసుకునేది? చాలా బాగా చేసుకునేదాన్ని. సో ఇప్పుడు కూడా అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికి హ్యాపీ, ఇంకా ఫుల్ హ్యాపీ. చూస్తారు కదా, మొత్తానికి అయితే మరి స్థానికులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక దీపావళి పండుగ రోజు చూసినట్లయితే కనుక మరి క్రాకర్ షాపులు కూడా మరి సందడితో మరి నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే బాణసంచా కాల్చేటటువంటి విషయంలో ప్రజలంతా కూడా జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు క్రాకర్స్ కాల్చేటటువంటి విషయంలో చూసినట్లయితే కనుక ఏదైతే మరి వాళ్ళకు తగిన జాగ్రత్తలు పాటించే విధంగా చూడాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నూలు దుస్తులు ధరించడం కావచ్చు, మరి చెప్పులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించిన తర్వాత ఈ యొక్క క్రాకర్స్ కానీ బాణసంచా పేల్చడం వాటి చేయాలి అని చెప్పేసి సూచనలు అయితే చేస్తున్నారు. ఇక ఏదైతే క్రాకర్స్కి సంబంధించినటువంటి బాణసంచాకు సంబంధించినటువంటి షాపుల్లో కూడా మరి సేఫ్టీ సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకునేలా ఇక్కడ పోలీసు అధికారులు చర్యలు అయితే తీసుకున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు కూడా లైసెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ముఖ్యంగా ఇక్కడ చిన్న పెద్ద అని తేడా లేకుండా మొత్తానికైతే ఇంటిల్లిపాది కూడా దీపావళిని ఎంతో అంగరంగ వైభవంగా దీపాల వెలుగుల్లో మరి జరుపుకుంటున్నటువంటి పరిస్థితి జయశంకర్ జిల్లా కేంద్రంలో, జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. దీపావళి అంటే ఓన్లీ అంటే ఒక రాష్ట్రానికో లేకపోతే వివిధ ప్రాంతాలకు సంబంధించి కాదు, దేశమంతటా కూడా ఈ యొక్క నరకాసురుని మరి వధతో ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీపావళి పండుగనైతే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీపావళి అంటేనే వెలుగుల పండుగ. ఇక చిన్నలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా పెద్దవాళ్ళు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. నోములు నోచుకోవడం వంటి పూజా కార్యక్రమాల్లో నిమగ్నం అయితే ఇక చిన్నపిల్లలు చూసినట్లయితే కనుక మరి ఏదైతే క్రాకర్స్ కాల్చడం కావచ్చు, దీపాల వెలుగుల్లో వివిధ రకాల బాణసంచా కాల్చడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో జయశంకర్ జిల్లా కేంద్రంలో ఇక్కడ మరి షాప్స్ దాదాపు 20కి పైగా షాప్స్ అయితే పెట్టినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్డ్ షాప్స్ అయితే ఇక్కడ అధికారులు ఇక్కడ వాళ్ళకు షాప్స్ అయితే కేటాయించారు. ఇక్కడ చూసినట్లయితే కనుక దాదాపు ఒక రోజు ముందు నుంచే కనుక ఇక్కడ బాణసంచాకు సంబంధించినటువంటి అమ్మకాలు
అమ్మకాలు అయితే జోరందుకున్నటువంటి పరిస్థితుల్లో సో చిన్నలు పెద్దలు కావచ్చు ఇక్కడికి వచ్చి వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవైతే బాణసంచా కావచ్చు క్రాకర్స్ కావచ్చు కొనుగోలు చేస్తున్నారు. సో ముఖ్యంగా చూసినట్లయితే గతేడాదితో పోలిస్తే ఈసారి రేట్లు కూడా చాలా తక్కువగా అందరికీ అందుబాటులో ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక దాదాపు ఇక్కడ చూడొచ్చు షాప్స్ అన్ని కూడా మరి ప్రజలతో ఏదైతే బాణసంచాలు క్రాకర్స్ వివిధ రకాలకు సంబంధించినటువంటి వాటిని కొనుగోలు చేయడానికి మరి పెద్ద మొత్తంలో ఇక్కడ రావడంతో మొత్తానికైతే సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. పెద్దవాళ్ళతో ముఖ్యంగా ఏదైతే వాళ్ళు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే వీళ్ళంతా కూడా మరి ఏదైతే బాణసంచా కాల్చడం వంటి వాటిల్లో ముఖ్యంగా నిమగ్నం అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే కనుక దాదాపు 20కి పైగా షాపుల్లో కూడా ఏ షాపు చూసినా కూడా మరి ప్రజలతో కిటకిటలాడుతుంది. సందడి వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీపావళి రోజు ఏదైతే నోములు నోచుకోవడం కావచ్చు వివిధ పూజా కార్యక్రమాలు చేయడం కావచ్చు ఇంటిని శుభ్రం చేసుకోవడం కావచ్చు ఏదైతే దుష్టశక్తి పోయి మరి కొత్త వెలుగులు జీవితంలోకి వస్తాయని చెప్తారు. ఈ నేపథ్యంలోనే దీపావళికి సంబంధించినటువంటి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడానికి జయశంకర్ జిల్లా కేంద్రంలో చూసినట్లయితే కనుక దీపావళి వైబ్స్ అయితే మరి జోరందుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా కేజీ సేల్ని కూడా కొన్ని షాప్స్ అయితే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ మరి రేట్స్ ఉన్నాయా లేదా అనేది మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం. దీపావళి సందర్భంగా ఇక్కడ క్రాకర్స్ బాణసంచా కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి స్థానికులు కొంతమంది ఉన్నారు. మరి వారిని కూడా తెలుసుకుందాం. సో దీపావళి అంటేనే వెలుగుల పండుగ. సో మొత్తానికి ఎట్లా అనిపిస్తుందండి ఈ పండుగ వాతావరణంలో? భూపాలపల్లిలో ఈరోజు పండుగ వాతావరణం చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. భూపాలపల్లి పట్టణ ప్రజలకు మరియు సింగరేణి కార్మికులకు అధికారులకు సింగరేణి ప్రాంత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ఐఎన్టీసీ యూనియన్ తరఫున ఈరోజు శుభాకాంక్షలు. ఇంకా దీపావళి వస్తుందంటేనే చిన్నపిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వివిధ క్రాకర్స్ పెద్దవాళ్ళు తెస్తుంటారు అది అని. మరి మీరు కూడా అంటే తీసుకున్నారా? అయిపోయిందా? తీసుకున్నాము, నిన్ననే తీసుకున్నాం. ఏ టైప్స్ ఆఫ్ తీసుకున్నారండి? చిచ్చుబుడ్లు క్రాకర్స్ మన లక్ష్యం బాంబులు ఇవన్నీ తీసుకున్నాం. రేట్లు కూడా పీస్ఫుల్గానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, అనుకూలంగానే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడవచ్చు క్రాకర్ షాప్లో ఉన్నాము. వివిధ టపాసులు అంటే జనాల్ని ఆకట్టుకునే విధంగా మరి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే జనాలు అయితే చెప్తున్నారు. మరి షాప్లో వాళ్ళ వ్యాపారస్తుల మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఎటువంటి టైప్స్ ఆఫ్ క్రాకర్స్ బాణసంచా ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర అన్ని రకాల వెరైటీస్ క్రాకర్స్ ఉన్నాయి. ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి, వాలాస్ ఉన్నాయి, అన్ని రకరకాలే ఉన్నాయి. ఈసారి అంతా కొత్త వచ్చినాయి. ఇంకా సో వాళ్ళందరినీ ఆకట్టుకునే విధంగా కొత్త ఐటమ్స్ తీసుకొచ్చి కొత్త చిన్నపిల్లలే బాగున్నాయి. సో ఎట్లా ఉందండి గిరాకీ? ఎట్లా ఉంది ఈసారి గిరాకీ? ప్రస్తుతానికి పోయినసారి అంత లేదు, ఈసారి కొంచెం డల్ ఉన్నాయి. పోయినసారి బాగుండే. సో ఎన్ని రోజులు అవుతుందండి మీకు ఇక్కడ షాప్ పెట్టి మీకు అనుమతి ఇచ్చి? ఇక్కడ ఇది నిన్న ఫస్ట్ డే కలిసి సెకండ్ డే ఈరోజు. సో మొత్తానికి అయితే అంటే నిన్న కూడా అంతగా లేదా? పెద్ద మొత్తం లేదు, పెద్ద మొత్తం ఏం కాదు. సో అంటే ఈసారి పెట్టారా? ప్రతి ఇయర్ కూడా పెడుతుంటారా? 4 సంవత్సరాలు పెడతాను. 4 సంవత్సరాల నుంచి. సో ఈ ఐటమ్స్ తెచ్చుకోవడం కావచ్చు అంటే ఎక్కడి నుంచి మీరు కొనుగోలు చేస్తూ ఉంటారు? ఒక్కొక్కసారి ఒక్కొక్క కాంచాలు తెచ్చుకుంటాం మేము. వివిధ ప్రాంతాల నుంచి తీసుకుంటాం. ఆంధ్ర సైడ్ అటు ఇటు పోతాం. ఓకే. సో మరి మీరు ఈ కొనుగోలు చేసేటటువంటి విషయంలో ప్రజలకు సంబంధించి వాళ్ళకి సేఫ్టీ విషయంలో కూడా జాగ్రత్తలు జాగ్రత్తలు చెప్తామండి. సేఫ్టీ కావాలి అందరికి. ఇప్పుడు మన దగ్గర కంపెనీ ఐటమే ఉంటుంది, నార్మల్ పెలేటి అవి ఏమి ఉండవు. ఫ్యాన్సీ ఐటమ్ అంటే ఫ్యాన్సీ ఐటమ్ లెక్కనే ఉంటాయి. అంటే ఎక్కువగా పొల్యూషన్ కూడా దానికి ప్రభావితంగా ఉండదు. అన్ని గ్రీన్ మార్కే ఉన్నాయి. సో ఏదైతే ఈ షాప్స్కు అనుమతి ఇచ్చినటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఏదైతే బాణసంచకు సంబంధించినటువంటి షాపులు కావడంతో ఏ చిన్న కొద్దిగా ఏదైనా తేడా వచ్చినా కూడా మరి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రమాదకరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ మనం చూడవచ్చు అగ్నిమాపక శాఖ ఇక్కడ మరి ఫైర్ ఇంజన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎటువంటి ప్రమాదకరమైనటువంటి ఘటన మరి చోటు చేసుకున్నా కూడా అప్రమత్తమయ్యేలా ఇక్కడ మరి వెహికల్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సిబ్బంది కూడా మరి ఇక్కడ సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజలకు కూడా వివిధ సూచనలు చేస్తున్నారు. మరి సేఫ్టీ విషయంలో ఏదైతే షాప్స్ వాళ్ళకు కూడా మరి ఏ విధంగా మరి సేఫ్టీ అనేది తీసుకోవాలి అనేది ఇప్పటికే మరి వారికి కూడా సూచనలు చేసిన తర్వాతనే మరి యొక్క లైసెన్స్ ఇచ్చి వాళ్ళకి షాపులు కేటాయించేలా చేశారు. అదేవిధంగా ప్రజలకు కూడా ఏదైతే బాణసంచా కాల్చేటటువంటి విషయంలో ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో మరి పెద్దల సమక్షంలోనే కాల్చే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.